ఎవరైనా దుర్గం చెరువుకి ఆహ్లాదంగా ఉండడం కోసం, ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించడం కోసం వస్తారు. వాళ్ళకి దుర్గం చెరువు దగ్గరికి రాగానే కనిపించేది ఏంటయ్యా, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్లో మొత్తం ఈ చెత్త చెదారం, కుళ్ళిపోయిన వ్యర్థాలు, ఈ మురుగు నీళ్లు, మురుగి వాసన. ఈ చెరువును పట్టించుకోండి సార్ మీరు, ఎందుకంటే తప్పకుండా దీన్ని అభివృద్ధిలోకి తీసుకురండి. ఎంతమంది దీనికి, ఎంత జనాభా దీనికి ఆదరణ ఉంది. పూర్తిగా గుర్రపు డెక్క దుర్గం చెరువుని పూర్తిగా కప్పివేయడంతో బోటింగ్ కూడా, ఇక్కడ బోట్ కూడా బయటికి బోటింగ్ కూడా చేయలేని పరిస్థితి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దుర్గం చెరువు ఇప్పుడు ఎలా ఉంది, అక్కడ పరిస్థితిని మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా దుర్గం చెరువులో ఏర్పాటు చేసిన పాంట్ ఇది. నిమజ్జన సమయంలో ఇక్కడ ప్రత్యేకంగా పాంట్ ఏర్పాటు చేసి నిమజ్జనం చేస్తే, ఆ తర్వాత నిమజ్జనం అయిపోయి కొన్ని నెలలు కావస్తుంది, ఇప్పటికీ కూడా అదే మురికి కూపం, చెత్త, పూర్తిగా విరిగిపోయిన విగ్రహాలు కానీ, అదంతా కూడా వ్యర్థాలన్నీ కూడా ఈ పాంట్లో ఏ విధంగా దుర్గం చెరువు పార్కులో కనిపిస్తున్నాయో మనం చూడొచ్చు. ఎవరైనా దుర్గం చెరువుకి ఆహ్లాదంగా ఉండడం కోసం, ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించడం కోసం వస్తారు. వాళ్ళకి దుర్గం చెరువు దగ్గరికి రాగానే కనిపించేది ఏంటయ్యా, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్లో మొత్తం ఈ చెత్త చెదారం, కుళ్ళిపోయిన వ్యర్థాలు, ఈ మురుగు నీళ్లు, మురుగి వాసన. ఇది ఇప్పుడు దుర్గం చెరువులో మనకు కనిపిస్తున్నది. అంటే ఎంతలా నిర్లక్ష్యం వహించారంటే, ఊరి చెరువున ఎక్కడో కబ్జాకు గురైన చెరువులను పట్టించుకుంటున్నారు, వాటిని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నగరం నడి ఒడ్డున, అందులోనూ హైదరాబాద్కి ఒక ఐకానిక్ బ్రిడ్జిలా ఉన్న కేబుల్ బ్రిడ్జికి సమీపంలో, అంటే కేబుల్ బ్రిడ్జి కిందనే ఉన్న దుర్గం చెరువు విషయంలో మాత్రం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా పాలకులు వ్యవహరిస్తున్నారనేది కూడా అర్థం కాని ప్రశ్నగా కనిపిస్తుంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ పాయింట్, ఈ వ్యర్థాలు క్లియర్ చేయడం కానీ, ఇక్కడ వాటర్ కాస్త ప్యూరిఫై చేయడం కానీ, ఇది పెద్ద విషయం కాదు. ఇన్ని నెలలు అయిపోయింది, కానీ దీన్ని ఏ విధంగా వదిలేశారో, ఈ దుర్గం చెరువు లోపల పాయింట్ పరిస్థితి ఎలా ఉందో చూస్తేనే ఎంతలా శ్రద్ధ ఉందో చెరువుల మీద ఇక్కడ పాలకులకు, అధికారులకు. ఒక మాటలో చెప్పాలంటే హైడ్రా కూడా ఇక్కడ చెరువు కనిపించినంత పరిస్థితి అయితే ఉంది. దుర్గం చెరువే తమకు పట్టనట్టుగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా పర్యాటక శాఖ వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దుర్గం చెరువుని మీరు చూశారు కదా, ఎంతలా గుర్రపు డెక్క ఇదంతా కూడా పూర్తిగా నిండిపోయిందో. స్థానికులతో మాట్లాడదాం. దుర్గం చెరువు అంటే ఒక పక్క కేబుల్ బ్రిడ్జి ఎంతో అందంగా ఉండేది, అలాంటిది ఈరోజు చూస్తే పూర్తిగా గుర్రపు డెక్క, ఒక నిర్లక్ష్యం కనిపిస్తుందండి. ఏంటి అసలు? అయితే ఇది యాక్చువల్గా ఈ గుర్రపు డెక్క అనేది విపరీతంగా ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుందండి. అది తొందరగా విరిగిపోయే అవకాశం దానికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా దాన్ని పట్టించుకొని మన ఎవరైనా అధికారులు దాన్ని నీట్గా చేసి పర్యాటకులకు కొద్దిగా ఆనందంగా ఉండేటట్టు చూస్తే చాలా సంతోషం. ఒకప్పుడు ఇది చాలా ఎంతో మంది పర్యాటకులను ఆకట్టుకుంటున్న చెరువు. ఇప్పుడు రావాలంటే ఏం చూస్తాం, గుర్రపు డెక్క, బోటింగ్ లేదు అని ఒక నిరుత్సాహం కనిపిస్తుంది, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. అది మాత్రం నిజమేనండి. కాకుంటే కొద్దిగా ఇప్పటికైనా దీన్ని చూసిన తర్వాత అయినా కూడా వాళ్ళకు కనువిప్పు కలిగి దాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చేసి వచ్చే పర్యాటకులకు అందరికీ ఆనందాన్ని చేకూర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. ఈ చెరువును పట్టించుకోండి సార్ మీరు, ఎందుకంటే తప్పకుండా దీన్ని అభివృద్ధిలోకి తీసుకురండి. ఎంతమంది దీనికి, ఎంత జనాభా దీనికి ఆదరణ ఉంది. చాలా మంది వస్తూ ఉన్నారు. శనివారం ఆదివారం అయితే అసలు అయితే దీంట్లో అందు కూడా ఉండదు. బోటింగ్ చాలా విపరీతంగా ప్రజలకు చాలా ఆనందాన్ని చేకూరుస్తుంది. దాన్ని ఏ విధంగానైనా మీరు దీన్ని మంచి క్లీన్ చేసి, వాసన, మురుగునీరు కూడా దీంట్లోకి రావడం జరుగుతుంది. దాన్ని అంతా అరికట్టేసి దాన్ని నీట్గా తయారు చేసి వచ్చే జనాలకు ఆనందంగా ఉండేటట్టు చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది ఇక్కడ పబ్లిక్ చెప్తున్నది. ఒకసారి మీరు ముందుకు చూస్తే పూర్తిగా గుర్రపు డెక్క దుర్గం చెరువుని పూర్తిగా కప్పివేయడంతో బోటింగ్ కూడా, ఇక్కడ బోట్ కూడా బయటికి బోటింగ్ కూడా చేయలేని పరిస్థితి, పూర్తిగా బోటింగ్ కూడా నిలిచిపోయిన పరిస్థితి. శని ఆదివారాలు అయితే చెప్పక్కర్లేదు, మొత్తం పూర్తిగా వందలాది మంది దుర్గం చెరువు దగ్గరికి వస్తారు. ఎంతోమంది ఆహ్లాదంగా ఇక్కడ దుర్గం చెరువులో బోటింగ్ చేస్తుంటారు. అలాంటిది చూసిన బోట్లు కూడా కట్టేసిన పరిస్థితి. ఒకసారి మీ లెఫ్ట్ సైడ్ చూసి ఈ బోట్లన్నీ కూడా కట్టేసి ఉన్నాయి. ఈ పెద్ద బోట్ కూడా ఫ్యామిలీతో ఏదైనా ఫంక్షన్లు అవి చేసుకోవడానికి, దుర్గం చెరువులో పార్టీలు చేసుకోవడానికి, బర్త్డే పార్టీలు ఇవి చేసుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బోట్లు ఇవి కూడా కట్టేసి ఉన్నాయి. అంటే దాదాపు ఏడాది కాలంగా ఈ విధంగా గుర్రపు డెక్క పూర్తిగా ఆక్రమిస్తూ వస్తుంటే ఏ ఒక్కళ్ళు కూడా పట్టించుకున్న పరిస్థితి. ఏవైతే కబ్జా కోరల్లో చిక్కుకున్నాయో, కబ్జాకు గురైనాయో ఆ చెరువులన్నీ మేము రక్షిస్తాము, కాపాడుతాము, తిరిగి అభివృద్ధి చేస్తామంటూ కూడా హైడ్రా చెప్తూ వస్తుంది. అలా కొన్ని చెరువులు చేసింది. కానీ
మన కళ్ళ ముందు నిర్లక్ష్యానికి గురవుతున్న ఈ దుర్గం చెరువును మాత్రం పట్టించుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ఇటు హైడ్రా కానీ టూరిజం శాఖ కానీ ప్రభుత్వం కానీ స్పష్టంగా ఇక్కడున్న పరిస్థితి చూస్తే మనకు కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో చూస్తే ఏ విధంగా మురుగునీరు మొత్తం దుర్గం చెరువులోకి చేరుతున్నట్టుగా కూడా ఎంత నల్లగా మారిపోయిందా నీళ్లు కూడా చూడొచ్చు. ఓ పక్క పూర్తిగా నిండిన గురపడెక్క, మరో పక్క మురికి నీళ్లతో పర్యాటకులు ఇక్కడికి రావాలంటేనే దుర్గం చెరువుకి ముక్కు మూసుకుని ఇక్కడ నిలబడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంత అందంగా కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుందో, ఆ కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి చూస్తే చక్కగా కింద వాటర్ అంతా కూడా చాలా ప్యూర్గా ఉండేది. ఎక్కడ కనీసం గుర్రపడ్డెక్క కాదు కదా, ఈ మాత్రం ఒక లేయర్ కూడా, పచ్చని లేయర్ కూడా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏ విధంగా ఉందో చూడొచ్చు. పూర్తిగా గుర్రపడ్డెక్క నిండిపోయిన పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. చూద్దాం పాలకులు ఎంతవరకు పట్టించుకుంటారో ఈ గుర్రపు డెక్క సమస్యని, అదేవిధంగా ఆ మురికి కోపం బాధ నుంచి దుర్గం చెరువుకు వచ్చే పర్యాటకులకి ఏ విధంగా విముక్తి కలిగిస్తారో చూద్దాం. శేషు, ఏబీపీ దేశం, దుర్గం చెరువు, హైదరాబాద్.